బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్వే 28 దగ్గర అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్వే 28 దగ్గర అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రస్తుతం విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నవీన్, పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ఇండిగో విమానం ల్యాండ్ అయింది. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వచ్చిన ఇండిగో విమానం మొదట ఢిల్లీలో ల్యాండ్ చేయాల్సిన సమయంలో కొంత ఎమర్జెన్సీని పైలట్ ప్రకటించడం జరిగింది. సాంకేతిక లోపం ఇంజన్ లో తలెత్తడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంటే తెలుసు. అయితే మొదటిగానే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మొదటే అలర్ట్ జారీ చేయడం జరిగింది. విమానం కొంత సాంకేతిక సమస్యలు ఉన్నాయి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నా అనే అంశాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో వెంటనే అటు ఫైర్ సిబ్బందితో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా వెంటనే ఇన్ఫార్మ్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతానికి మొదట విమానానికి సంబంధించి కొంత అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పటికీ కూడా కాసేపు క్రితమే విమానం సేఫ్ గా ఇండిగో విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాసేపు క్రితమే అధికారికంగా ఒక ప్రకటన చేశారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వచ్చిన ఇండిగో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో ఇంజన్ లో కొంత సాంకేతిక లోపం తలెత్తడంతోనే ప్రయాణికులు పెద్ద ఎత్తున కూడా భయాందోళనకు గురయ్యారని కూడా అటు అధికారులు చెప్తున్నమాట. ఢిల్లీ పోలీసులకు అదేవిధంగా ఫైర్ సిబ్బంది సైతం కూడా ముందే ఇన్ఫార్మ్ చేశాము. వెంటనే వారంతా కూడా విమానం సంబంధించి ల్యాండింగ్ సమయంలో ఇంకేమైనా సమస్యలు తలెత్తితే కూడా తామంతా కూడా సిద్ధంగా ఉన్నా కూడా అటు ఫైర్ సంబంధించిన సిబ్బందితో పాటు ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీ సైతం అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వచ్చారు. పైలట్ చాకచక్యంగా ఈ ఇండిగో విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. ప్రయాణికులంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే సాంకేతిక సమస్యకు తలెత్తడం గల కారణాలపై ఇప్పటికే డీజీసీఏ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తుంది. మరోవైపు ఇండిగో పైలట్ ని సైతం కూడా కొంత ప్రయాణికులు సైతం కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే పెను ప్రమాదం తప్పిందని చెప్పాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి ఇండిగో విమానం ఢిల్లీకి అయితే సురక్షితంగా చేరుకుంది. ఉదయం 10:50 మొదట అటు ఢిల్లీ పోలీసులతో పాటు ఫైర్ సిబ్బందికి సైతం కూడా మొదట సమాచారం అందించాలని చెప్తున్నాడు. అనంతరం కాసేపటి క్రితమే పూర్తిగా విమానం సేఫ్ గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అయితే ల్యాండ్ అని చెప్పాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపైన ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసి విచారణ కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. నవీన్.